యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు దేశాన్ని మొత్తం కూడా అట్టుడికిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే ఇండిగో. అసలు ఇండిగో అనే సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుందో కానీ అది పనిచేసినన్ని రోజులు రాని ఫేమస్ పేరు ఈరోజు ఒక్కసారి 523 ఫ్లైట్లు ఆపేసరికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇండిగో ఇండిగో అనేటువంటి పేరు మారుమోగిపోతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ ఇండిగో చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయింది? ఏం చేస్తున్నారు అధికారులంతా? మళ్ళీ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ అంత యువకుడు ఆయన ఎందుకు ఆ ఇండిగో సంస్థతో సంప్రదింపులు జరపలేదు? అసలు దీని అంత వ్యవహారాన్ని బట్టి చూస్తూ ఉంటే ఇదేదో రాజకీయ కోణంగా లేదా ఏదో కుట్ర కోణంగా దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే, ఈరోజు ప్రజల గోడు ఎవరు పట్టించుకోరా? లక్షల రూపాయలు వెచ్చించి టికెట్లు కొనుక్కొని కుటుంబాలంతా కూడా ఎయిర్పోర్ట్లలో మళ్ళీ వాళ్ళకంటే మించి లగేజీ, అంటే దాదాపు లగేజీ ఎక్కువైపోయింది ఎయిర్పోర్ట్లలో. అసలు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళా నేను, ఆ మిత్రుడు వస్తే రిసీవ్ చేసుకుందామని వెళితే అతను ఎంత అవస్థలు పడి హైదరాబాద్కు వచ్చాడో విశాఖపట్నం నుంచి. ఇదే అదనుగా ఫ్లైట్ సంస్థలు కూడా విపరీతమైనటువంటి ఛార్జీలు పెట్టి ప్రజల నుంచి మళ్ళీ క్యాష్ చేసుకుంటున్నాయి. ఏమిటి పరిస్థితి? మళ్ళీ మోడీ గారి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దేశాన్ని మొత్తాన్ని కూడా అద్భుతంగా నడుపుతున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం నిజంగా ఒప్పుకోవాల్సిందే. మోడీ ప్రభుత్వాన్ని అద్భుతంగా ఒప్పుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ప్రశంసనీయమే. ఎందుకంటే భారత్ని 3వ స్థానం 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మోడీ గారి టీంకు చెందుతుంది. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇండిగో సంస్థ వెనక ఏదైనా కుట్రకోణం ఉన్నదా? అంటే ప్రపంచవ్యాప్తంగా భారత్ తిరిగి గురుస్థానంలోకి వెళుతూ ఉందంటే భారత్ను తన దేశంలోని స్వదేశంలోనే అపకీర్తి పాలు చేయాలనేటువంటి ఒక కుట్ర ఏదైనా ఉన్నదా? అంతర్జాతీయ కుట్ర ఏమైనా దాగి ఉందా ఇండిగో విషయంలో? అలాగే ప్రతిపక్షాల కుట్ర కూడా ఏమైనా ఉన్నదా? ఎందుకంటే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారి యొక్క యాటిట్యూడ్ చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా అతను రాజకీయం చేస్తున్నాడు. మళ్ళీ అటువంటి సమయంలో ఈ ప్రతిపక్షాల యొక్క ఈ కుట్రకోణంలో ఉండేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. మళ్ళీ ప్రయాణికులందరినీ కూడా క్షేమంగా తమ గమ్యస్థానాలు చేర్పించాలి. సకాలంలో వాళ్ళ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, నిజంగా ఫ్లైట్ యాక్ట్ ప్రకారంగా చూస్తే ఫ్లైట్ కంపెనీలు మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ కాకముందే గనక ప్రయాణికులకు రిటర్న్ చేయాల్సి వస్తే, ఫ్లైట్ ఒకవేళ క్యాన్సిల్ అయిపోతే పూర్తి డబ్బు వాళ్ళు రిఫండ్ చేయాలి. ఒకవేళ ఒక పూట కనుక ఆలస్యం అయిందంటే వాళ్ళకి భోజనం వసతి ఏర్పాటు చేయాలి. ఒక రోజు కనుక ఆలస్యమైతే వాళ్ళకి లాడ్జ్ రూమ్లు కూడా చూపించాల్సినటువంటి అవసరము ఫ్లైట్ సంస్థలకు ఉంది. అంటే పౌర విమానయాన శాఖ రూపొందించినటువంటి ఆ నిబంధనలు చెప్తున్నాయి మనకు. మళ్ళీ ఈరోజు ఇండిగో ఆ నిబంధనలను పాటించాలి. మళ్ళీ ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ప్రజలను ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు చేర్పించాలి. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తన యొక్క గౌరవ ప్రతిష్టను దిగజారకుండా తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆ విషయంలో మనం కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఆ విధమైన చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం.